తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోహింగ్యాల అంశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాల వల్ల దేశానికి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ రోహింగ్యాల కారణంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి. దీనికంటే పెద్ద ప్రమాదం నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు చాలా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తున్నారు రోహింగ్యాల వల్ల అని ఆయన మాట్లాడారు. అలాగే ఇదే సందర్భంగా ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు. పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే మీరు ఎవరికైతే పాకిస్తాన్ ప్రేమ ఉందో పాకిస్తాన్పై ఆ దేశానికే వెళ్ళిపోండి, ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మాట కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సరే, ఎవరు మాట్లాడినా కూడా ఇందులో ఆలోచింపజేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. గతంలో హిమంత విశ్వశర్మ కూడా రోహింగ్యాలను ఉద్దేశించి మాట్లాడారు. రోహింగ్యాలు చాలా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నారు దేశంలో, ఇది చాలా సీరియస్గా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అని మాట్లాడారు. క్రైమ్ రేట్ పెరుగుతోంది, అలాగే డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి, స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి, అలాగే ప్రభుత్వ పథకాలు కూడా అందాల్సిన వాళ్ళకి అందటం లేదు, నేచురల్ రిసోర్సెస్ కూడా చాలా సమస్య ఉంది. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈ రోహింగ్యాల వల్ల. అసలు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి, ఏ కోణంలో చూడాలి, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత, వీటన్నిటి మీద కూడా మనము ఈ డిస్కషన్లో ఈ వీడియోలో మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. నమస్తే. సరే, ఎవరు మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకుడు, మంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. చాలా ఆలోచింపజేసే విధంగానే కనిపిస్తోంది. నిజంగా రోహింగ్యాల విషయంలో చాలామంది మాట్లాడారు. గతంలో హిమంత విశ్వశర్మ గారు మాట్లాడారు, అమిత్ షా గారు కూడా మాట్లాడారు, చాలామంది లీడర్స్ మంత్రులు మాట్లాడారు. మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి? ఆయనకు నోటీసులు వచ్చినటువంటి విషయము ఏమంటాం, ఎవరికి సంబంధించిన వ్యక్తులు అన్నోన్ పర్సన్స్ అంటాం కదా, అలాంటి అన్నోన్ పర్సన్స్ ఈ మధ్యలో ఓడల్లో వస్తున్నారు సముద్రం నుంచి, కోస్టల్ రీజియన్లో. సో ఎవరు వాళ్ళు అని దానిపైన కాస్త విచారిస్తే తెలుస్తున్నాయి ఏంటంటే వీళ్ళంతా రోహింగ్యాలు అని. 5 మంది 10 మంది అలా అప్పుడప్పుడు బోట్లలో, చిన్న చిన్న బోట్లలో చాలా రిస్క్ తీసుకొని వస్తున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజియన్లో. అది తాను కాస్త ఎంక్వైరీ చేశాడు పోలీసును అక్కడ ఇక్కడ చేస్తున్నప్పుడు. అప్పుడప్పుడు వచ్చిన ఆ నంబర్ కంటిన్యూస్గా వస్తుంది అనేది ఆయనకు తెలిసినటువంటి విషయం. కనుక ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడాడు అనేది మామూలుగా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది ఇట్లా అని అంటుంటారు, కానీ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అన్నీ కూడా ఆయన వ్యక్తం చేశాడు. వ్యక్తం చేయడమే కాకుండా కొన్ని విషయాలు తెలంగాణను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడాడు. ఇప్పుడు తెలంగాణలో 3 సమస్యల పైన వాళ్ళు ఉద్యమం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు. కనుక నియామకాల విషయంలో మా ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి, మాకు దక్కడం లేదు అనేది ప్రధానమైనటువంటి. ఇది దేశమంతా ఉంది. లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు లభించాలి కదా, ఎవరో వచ్చి ఉద్యోగాలు తీసుకెళ్తే ఎట్లా అని అదర్ స్టేట్స్ పైన కోపం, ఇక్కడ విదేశీయుల పైన కాదు. కనుక వలసదారులు ఎక్కడి నుంచో వస్తుంటారు, ఇక్కడ మాకున్న అవకాశాలను అంతంతనే ఉంటాయి, తీసుకెళ్తాయి. ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాలు కూడా రిజర్వేషన్స్ 90%, 85% లోకల్స్కే అనేటువంటి, ఇది 100% కూడా లోకల్స్కే ఇవ్వాలి వీటిల్లో, ఇండస్ట్రీలో అటువంటి నిబంధనలు తెస్తున్నారు. చాలా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో అవి భాగం అవుతున్నాయి. అయితే విత్ ఇన్ ది కంట్రీనే ఇంత ప్రెషర్ ఉన్నప్పుడు, ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరయ్యా బాబు ఇక్కడ వచ్చి మా లోకల్స్కి రావాల్సినటువంటి, మా వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు వీళ్ళు తన్నుకుపోతున్నారు అంటే ఆయన దృష్టిలో వచ్చింది ఏంటంటే ఈ ఓడల్లో దీంట్లో వచ్చిన వాళ్ళంతా కూడా రోహింగ్యాలు. పైగా వీళ్ళలో కూడా కొన్ని స్కిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గోల్డ్ స్మిత్ సంబంధించిన జాబ్స్ అన్ని వీళ్ళే తీసేసుకుంటున్నారు. ఎక్కువగా ఆ టాలెంట్ వాళ్ళకు ఉంది, అది ఆ ఉద్యోగాలు వాళ్ళకు పొందుతున్నారు. అలా లోకల్స్ ఎక్కడో కొన్ని కాంప్లైంట్స్ కూడా వచ్చాయి. సో మేజర్గా వచ్చి జాబ్స్ పోతున్నాయి. వీళ్ళు వచ్చి మనకు అంటే చిన్న చిన్న ఉద్యోగాలే ఉండొచ్చు, కానీ ఏమంటాం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లేకపోతే రకరకాల వర్క్ చేసుకొని బ్రతకడానికి ఉన్న ఇదైతే ఉద్యోగ అవకాశాలు మన వాళ్ళకు పోతున్నాయి లోకల్స్కు. వీళ్ళంతా వచ్చారు. ఇది మేజర్ సమస్యగా వారు గుర్తించారు. కనుక తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగు ప్రాంతాలు ఈ సమస్య మొదటినే ఉంది అని 2 రాష్ట్రాల కన్సర్న్స్ మాట్లాడారు ఆయన. తర్వాత హైదరాబాద్లో కూడా రోహింగ్యాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ కూడా ఆయన అడ్రస్ చేశారు. అయితే దానికన్నా ముఖ్యమైందంటే ఆయన కన్సర్న్స్ వ్యక్తం చేస్తున్నప్పుడు వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఎట్లకెళ్ళి వస్తున్నాయి నాకు అర్థం కాని విషయం. వస్తున్నాయి ఆధార్ కార్డులు వస్తున్నాయి, మరి ప్రభుత్వం మాదే ఉంది కదా, నేను కదా ఇది ముఖ్యమంత్రి, ఇక్కడ డిప్యూటీ సీఎం నేను ఉన్నాను కదా,
వీళ్ళకి ఆధార్ ఎట్లా వస్తుంది కనుక్కుంటే ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆధార్ ఉంది, రేషన్ కార్డు అయితే అందరి చేతుల్లో రేషన్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది. సో ఇవన్నీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరిస్తున్నారు అనేది ఇది రేజ్ చేస్తున్న క్వశ్చన్. ఇప్పుడు మొదలైన ప్రాసెస్ కాదు కదా, కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ ఇప్పుడు కూడా వస్తుంది, కూడా జరుగుతుంది. కనుక ఆయన ఏమంటున్నా అంటే లోపాయికారిగా అధికారులే దీంట్లో భాగమయ్యారు అనే మాట కూడా ఆయన చెప్తున్నాడు. కనుక ఎవరు వీళ్ళు, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏంది అసలు వీళ్ళకి? ఇంత పోనీ ప్రభుత్వంతో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఓ లెటర్ పెట్టుకున్నారు, ప్రభుత్వం పరిశీలిస్తుంది, ఓ 10,000 మంది వచ్చారు, ఒక 5,000 మంది వచ్చారు, ప్రభుత్వ పరిశీలన ఉంది ఫైల్ అంటే దట్ ఈస్ డిఫరెంట్. అరే ప్రభుత్వం నోటీస్లో లేకుండా ఇవన్నీ జరిగిపోతే మరి ఎట్లా ప్రభుత్వం ఉన్నది దేనికోసం అసలు? కనుక సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఇది కనుక ఇది చట్ట విరుద్ధమైన పని అధికారులు చేస్తున్నారు, లోపాయికారిగా జరుగుతున్నాయి. దీంట్లో కొందరు ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కనుక ఆయన అడుగుతున్నది ఏంటంటే మీరు విజిలెంట్గా ఉండండి అని డీజీపీకి లెటర్ ఇచ్చారు. నేను మీరేం చేస్తున్నారు, మరి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎవరు సహకరిస్తున్నారు, కమాన్ మీరు విజిలెంట్గా ఉండండి. ఒకవైపు బార్డర్లో ఆర్మీ కాపలా కాస్తుంది, ఇలాంటి శక్తులు ఏవి రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ కూడా మరి కాపలా కాయాలి కదా. మనం వచ్చిన వాడు హాయిగా అన్ని ఎంజాయ్ చేస్తుంటే మనం ఎందుకు కొరకు? కనుక ఇది వన్ ఈజ్ టేకింగ్ అవే జాబ్స్ మేజర్ ఇష్యూ అయితే, సెకండ్ ఈజ్ థ్రెట్ టు ది ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఆయన 2 విషయాలు కామెంట్ చేశాడు. ఈ 2 విషయాలని ఆయన కంప్లైంట్ డీజీపీకి ఇచ్చారు, పైనుంచి సర్వీలెన్స్ కోరారు. కోస్టల్ ఏరియా బార్డర్స్ను మీరు కాపలా కాయండి, అన్నోన్ వ్యక్తులు ఎంతమంది వస్తున్నారో మీరు దీన్ని పరిశీలించండి అనే విషయాన్ని చాలా గట్టిగా ఒక మంత్రిగా ఆయన చెప్పడము, మీడియాను అడ్రస్ చేయడం, ఇవన్నీ కూడా చేశారు. నేను అనుకున్నా చాలా సర్ప్రైజింగ్, వెరీ రెస్పాన్సిబుల్ డిప్యూటీ సీఎం ఆంధ్రాకు లభించాడని. వారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, వారి యాక్షన్ కానీ, వారి కన్సర్న్స్ కూడా చాలా డీప్ కన్సర్న్స్ ఉన్నాయి వారి మాటల్లో. నిజానికి సున్నితమైనటువంటి ఇలాంటి అంశాల మీద మాట్లాడడానికి రాజకీయ నాయకులు భయపడతారు. ఎక్కడ ఒక వర్గానికి కోపం వస్తుంది, ఈ భయాలన్నీ ఉంటాయి పొలిటికల్ లీడర్స్కి. కానీ అది కొంచెం ఆ లైన్ దాటడం ఇన్ ద సెన్స్ సాహసోపేతంగానే మాట్లాడారు. అది అవసరం కూడా. ఎవరో మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి? ఎవరొకరు మాట్లాడాలి కదా, ఎవరొకరు అడ్రస్ చేయాలి కదా. మీరు గుర్తుండే ఉంటుంది మురళి గారు, కొద్ది రోజుల కిందట, ఐ థింక్ 2-3 వారాలు, ఒక నెల రోజుల కిందట సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో శ్రీలంక దేశానికి చెందినటువంటి ఒక జాతీయుడు ఇక్కడ మన దేశంలో అతన్ని పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. 10 సంవత్సరాలు ఎల్టీటీఈకి సంబంధించినటువంటి వ్యక్తి. అతను హైకోర్టు తీర్పును కూడా అప్పీల్ కాదని దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చాడు. నన్ను ఇక్కడే ఉండనివ్వండి చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, బాబు భారత్ ఏమీ ధర్మసత్రం కాదు, ఇప్పటికే మా దగ్గర ఉన్నటువంటి జనాభా 140 కోట్లు ఉంది జనాభా, మా సమస్యలే మాకున్నాయి, ఇంకా మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే మేము ఎలా కుదురుతుంది, మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. నిజంగా తీర్పు నాకు చాలా నచ్చింది. దాంట్లో చేసిన కామెంట్ ఇది ధర్మసత్రం కాదు, వచ్చిన వాళ్ళకి అందరికీ ఇది ఇవ్వడానికి అనే మాట చాలా అద్భుతం, కోర్టు అలా కామెంట్ చేయడం. కానీ మనకు ఒక హిస్టరీ ఉంది రాజు గారు, ఏంటి అంటే శరణు అంటూ వచ్చిన వాళ్ళకి అందరికీ శరణు ఇచ్చేటువంటి ఒక హిస్టరీ మనకు మొదటి నుంచి. అందుకని శృతి మించినటువంటి అంటే కల్చరల్ ఇది బైండింగ్ మనకు. అది ఏంటంటే శరణు వచ్చిన వాడిని సరే మనం ఆదుకోవాలి, వాడిని ప్రాణం కాపాడాలి, వానికి ఇంత భోజనం పెట్టాలి, ఇది మన యొక్క కల్చరల్ ఇది ప్రాక్టీస్. ఇది మీరు చెప్పింది శరణార్థులు అధికారికంగా వచ్చి మనల్ని వేడుకుంటే దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తే ఆ జాబితా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దాంట్లో రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారులు, ఎవరు పర్మిషన్ లేదు, బోర్డర్ దాటి వచ్చేస్తున్నారు అంతే. దానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కొన్ని ఏజెంట్లు, కొన్ని ఎన్జీవీలు వాళ్ళకి ఆధార్ కార్డు ఇందాక మీరు చెప్పినట్టుగా అన్నీ ఇచ్చేస్తున్నాయి. ఇది ఇంకా ప్రమాదం. శరణార్థులతో కొంతవరకే ఉంది ముప్పు, రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారులతో చాలా పెద్ద ప్రమాదం. ఎగ్జాక్ట్ ఇదే ఇప్పుడు దేశంలో చర్చ అంత ఏంటంటే రోహింగ్యాలు శరణార్థుల తీవ్రవాదుల అనేది చర్చ అన్నట్టు. కరెక్ట్. కనుక శరణార్థులు ఎందుకు ఇంతవరకు మరి శ్రీలంక నుంచి చాలామంది శరణార్థులు వచ్చారు ఎల్టీటీ మూవ్మెంట్ అప్పుడు కూడా, అయితే బంగ్లాదేశ్ నుంచి లక్షల్లో వచ్చారు, లక్షల్లో. మనము అదేంటి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు మనం చేసినట్టు యుద్ధం ఇదంతా కూడా దేని కొరకంటే ఈ శరణార్థులు తిరిగి పంపించడానికి. నాకు గుర్తుంది, నేను స్కూల్లో ఉన్నాను అప్పుడు, స్టాంప్ పైన కూడా
ఒక 5 పైసలు ఎక్స్ట్రా కట్టేవాళ్ళం ప్రతి దానికి కూడా. ఎందుకంటే ఈ డబ్బులన్నీ వాళ్ళకి భోజనం పెట్టడానికి. అలా నిజంగా వాళ్ళు బాధితులు బార్డర్స్ క్రాస్ అయ్యి వచ్చారు, అక్కడ బ్రతుకు తెరువు లేక భోజనం కూడా లేక ఇక్కడ మనం భోజనం పెట్టాం, మళ్ళీ పంపించాం. వాళ్ళకంటూ ఒక దేశాన్ని తయారు చేసి పంపించేసాం బంగ్లాదేశ్. ఇలా శరణార్థులకు భోజనం పెట్టే అలవాటు ఉంది, షెల్టర్ ఇచ్చే అలవాటు ఉంది మనకు. అంతెందుకు, మీకు ఇప్పటికి కూడా టిబెట్ ఎక్కడ ఉంది? టిబెట్ పాలన అంతా ఎక్కడి నుంచి నడుస్తుంది? ఇక్కడే కదా, ధర్మస్థల నుంచి కదా. కనుక దలైలామాకు స్థానం ఇచ్చినటువంటి హిస్టరీ మనకుంది. అప్పుడు బీజేపీ లేదు కనుక ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఇది కల్చర్తో సంబంధం, మన సంస్కృతి అలాంటిది. కనుక బాధితుడు ఎవరైనా వస్తే, అందుకే ఇంత కల్చరల్ ప్రాక్టీస్ ఉండి కూడా మనం ఎందుకు 1951 ఏదైతే యుఎన్ఓ ఒప్పందం ఉందో, రెఫ్యూజీస్ కన్వెన్షన్, అది ఇంటర్నేషనల్ రెఫ్యూజీస్ కన్వెన్షన్ 1951లో మనం పాల్గొనలేదు, మనం సంతకం పెట్టలేదు. అదేంటి మరి, మొట్టమొదట ప్రపంచంలోనే మనకు చరిత్ర ఉంది శరణార్థులకు ఎవరికైనా. ఈరోజు కూడా ఇజ్రాయిలీస్ వాళ్ళు, జ్యూస్ మనల్ని ఎందుకు తలుచుకుంటారు? మేము ప్రపంచం అంతటా స్ప్రెడ్ అయ్యాం, కానీ ఒక భారత్లో మాత్రమే మాకు పూర్తి సంరక్షణ దొరికింది, మాకు ఆదరణ లభించింది, మా మతాన్ని కూడా మేము ప్రాక్టీస్ చేసుకున్నాం ఇక్కడ అని. కనుక ఇది మన హిస్టరీ. కానీ 51లో మనము ఇంటర్నేషనల్ దీంట్లో రెఫ్యూజీ కన్వెన్షన్లో మనం సంతకం పెట్టలేదు. ఈరోజు కూడా మనను చాలామంది హ్యూమన్ రైట్స్ విషయంలో భారత్ అసలు రెఫ్యూజీస్ సంతకమే లేదు, వాళ్ళు దీన్ని అగ్రీ చేయలేదు అని అంటే, సంతకం ముఖ్యం కాదు, లెటర్ అండ్ స్పిరిట్ అని ఉంటుంది. స్పిరిట్లో మనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్లో ఉన్నాం రెఫ్యూజీస్కు. ఇప్పుడు మరి ఎందుకు అలా అయిపోయాము వీళ్ళ విషయంలో? రోహింగ్యాలు అంటే, రోహింగ్యాల హిస్టరీ అలాంటిది. రోహింగ్యాలు వాళ్ళకు రక్త చరిత్ర ఉంది, వాళ్ళది క్రైమ్ హిస్టరీ భయంకరంగా ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్స్తో చేతులు కలిపారు, సరే వాళ్ళ అవసరాల కోసం. కానీ ఇస్లామిక్ టెర్రరిజం కారణంగా వీళ్లకు షెల్టర్ లభించడం లేదు ఏ దేశంలో కూడా, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ కంట్రీస్. వై బంగ్లాదేశ్ ఈజ్ రెఫ్యూజింగ్? ఎందుకు? ఎక్కువ సంఖ్య ఇంకా అక్కడే ఉన్నారు బంగ్లాదేశ్, ఎందుకంటే వాళ్ళకి బార్డర్ అది. ముందు బంగ్లాదేశ్కి వస్తారు, ఆ తర్వాత మన దగ్గరకు వస్తారు. అక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్కి వెళ్తారు, లేదా బెంగాల్కి వెళ్తారు మన దగ్గర. కనుక బంగ్లాదేశ్ కూడా యాక్సెప్ట్ ఎందుకు చేయదు? 3 లక్షల మంది ఉన్నారు, ఇప్పుడు కూడా క్యాంప్స్ ఉన్నాయి అక్కడ. కానీ వీళ్ళు సొంత దేశంలో, మయన్మార్ వీళ్ళ సొంత దేశం, ఒక చిన్న స్టేట్ రఖైన్ అనే ఒక స్టేట్కు పరిమితమై ఉంటారు వీళ్ళు. చుట్టూ బౌద్ధులు ఉంటారు వీళ్ళు. కనుక ఈ బౌద్ధులకు వీళ్ళకు పడదు. మరి బౌద్ధులే సహనానికి పేరు కదా, ఎందుకు పడదు అంటే వీళ్ళ హిస్టరీ అలాంటిది. వీళ్ళు ఎప్పుడు కూడా హింసను నమ్ముకునే వాళ్ళు. విపరీతమైన సమస్యలు వచ్చాయి 78 తర్వాత విపరీతంగా. 2012లో అయితే చాలా దాడులు జరిగాయి. 12 తర్వాత వాళ్ళు మొత్తం దేశం వదిలిపెట్టి ఆ రఖైన్ స్టేట్ కూడా ఖాళీ అయిపోయింది. లక్షల మంది పాకిస్తాన్లో కూడా ఉన్నారు, యుఏఈలో ఉన్నారు. వీళ్ళు అన్ని దేశాలకు స్ప్రెడ్ అయిపోయారు, ఇక్కడికి కూడా వచ్చారు. అన్ని దేశాల్లో సమస్య ఒకటే వీళ్ళతో, ఏంటంటే క్రైమ్. వీళ్ళు ఎక్కడ పోతే అక్కడ క్రైమ్ రేట్ పెరుగుతుంది. కనుక ఇది మనకు సమస్య అయిపోయింది. కనుక మన దగ్గర డెమోగ్రఫీ చేంజ్ అయిపోతుంది. డెమోగ్రఫీ అనేది మనకి ఇష్యూ ఉంది ఆల్రెడీ. కనుక వీళ్ళు వచ్చి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. కనుక రాజకీయ నాయకులు వీళ్ళకు ఇది ఇస్తున్నారు, షెల్టర్ ఇస్తున్నారు, వాళ్ళను ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు. పైనుంచి అనేక క్రిమినల్ వీటిల్లో కూడా వీళ్ళు భాగస్వామ్యం ఉంది, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వాడుకుంటారు. బెంగాల్లో అయితే పూర్తిగా పావులుగా మారిపోయారు, మమతా బెనర్జీ టీంలో చేరిపోయారు వీళ్ళంతా కూడా. కనుక ఇంటర్నల్ పాలిటిక్స్లో వీళ్ళు కీ రోల్ ప్లే చేస్తున్నారు. వైలెన్స్ కూడా వీళ్ళ రోల్ చాలా ఎక్కువ ఉంది. అందుకనే థ్రెట్ ఇది మనకు. లేకపోతే మనం ఎంతమంది శరణార్థులు బౌద్ధ టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధులు కానీ, లేకపోతే ఈవెన్ ఆఫ్ఘన్ నుంచి వచ్చిన, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా కూడా, కనుక మతంతో సంబంధం లేదు మన దేశంలో. అందరికీ మనం నిల్వ నీడనిచ్చినాం, భోజనం పెట్టాం, కడుపు నిండా భోజనం పెట్టాం. పస్తుతో ఉన్నా కూడా అతిథి దేవోభవ. కనుక ఇది భారత్ యొక్క సంస్కృతి ఇది. కనుక ఇన్ని భరించిన వాళ్ళము ఎందుకు వీళ్ళ విషయంలో అంటే ఇది మతతత్వం కాదు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మోడీ ప్రభుత్వం, వీళ్ళు ఆర్ఎస్ఎస్, అందుకే వ్యతిరేకం. నో, నథింగ్ లైక్ దట్. మతంతో సంబంధం లేదు. వాళ్ళ క్రైమ్ హిస్టరీ అలాంటిది కాదు. సొంత దేశంలో వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇది ముఖ్యంగా దీన్ని నేను ఎవరిని బ్లేమ్ చేస్తానంటే, ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్స్ అవుతున్నారో వాళ్ళ చేతిలో వీళ్ళు పావులు కావడం వల్లనే వీళ్ళకే నష్టం జరిగింది చివరకు. అది నేను చూస్తున్నటువంటి దృష్టికోణం. ఇది మీరు అన్నట్టుగా మన దేశంలోనే కాదు, ఒక యూనివర్సల్ ప్రాబ్లం లాగా అయిపోయింది. ఫ్రాన్స్లో చూడండి, యూకేలో చూడండి, ఇప్పుడు నార్థన్ ఐర్లాండ్లో చూడండి, ఒక ఎంత పెద్ద గొడవలు జరుగుతున్నాయో. కిటికీలు అద్దాలు పగలగొట్టేసి ఎవరో ఒక మైనర్ గర్ల్ని అత్యాచారం చేశారు. యూకేలో అదే పరిస్థితి, ఫ్రాన్స్లో అదే పరిస్థితి. ఈవెన్ లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం భిన్నమైనవి. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ వేరు. బట్ ఇది ఒక
పెద్ద దేశాలన్నీ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వలసల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రపంచం అంతా ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ఇమిగ్రెంట్స్ అంతా కూడా ఇస్లామిక్ సంబంధించిన వాళ్ళు, ఆ దేశాల నుంచి వస్తున్న వాళ్ళు. అది కామన్ పాయింట్. డెమోగ్రఫీ, లండన్ లో డెమోగ్రఫీ చేంజ్ అయింది కదా. ఈరోజు అక్కడ ముస్లిం కాకుండా ఇంకొకరిని మేయర్ను చేయండి మీరు, మీ వల్ల కాదు. కంటిన్యూస్గా 3 టర్మ్స్ అయింది. ఓన్లీ ముస్లిం విల్ బి ఎలెక్టెడ్ ఇన్ లండన్. ఎందుకు అని అంటే డెమోగ్రఫీ చేంజ్ అయింది. ప్రపంచ సమస్య ఇది. ఇస్లామిక్ మైగ్రేషన్ ఏదైతే ఉందో, ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా ప్రపంచం యొక్క సమస్య. భారతీయులకేగా కనుక మనం కూడా మనం చెప్తే ఇన్ని రోజులు ప్రపంచానికి అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ఇజ్రాయిల్కు ఎట్లయితే తట్టుకునే శక్తి వాళ్ళకు ఏర్పడ్డదో, ఇప్పుడు మనం కూడా తట్టుకోవడం మొదలుపెట్టాం. ఇప్పుడు కూడా మనం భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాం. మన కల్చరల్ ప్రాక్టీసెస్ ఎన్ని ఉన్నా మన సెక్యూరిటీ కూడా చాలా ప్రధానమైంది. మనల్ని మనం కాపాడుకున్న రోజు ఎంతమందికైనా భోజనం పెడదాం, ఎంతమందికైనా ఆతిథ్యం ఇద్దాం, ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వే నిలబడకపోతే, నీకే స్థానం లేకుండా పోతే, నువ్వే డిస్ప్లేస్ అయిపోతే, నీ దేశమే బంగ్లాదేశ్గా, పాకిస్తాన్గా మెల్లమెల్లగా డెమోగ్రఫీ చేంజ్ అయినప్పుడల్లా ముక్కలుగా విడిపోతుంటే, ఇది నీ అనుభవం కదా, నేర్చుకోమా వీటి నుంచి లెసన్స్. కనుక మానవతావాదానికి ఒక హద్దులు ఉంటాయి దానికి కూడా. కనుక శరణార్థ, తీవ్రవాద, ఉగ్రవాద అన్నప్పుడు ఉగ్రవాదులను ఎవ్వరు కూడా శరణార్థులు కారు. కనుక ఉగ్రవాదం నమ్మే వాళ్ళను మనం శరణార్థులుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒక అంచనా ప్రకారం మురళి గారు, మన దేశంలో ఒక 2 కోట్ల మందికి పైగా ఈ అక్రమ చొరబాటుదారులు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నట్టుగా ఒక అంచనా. ఈ నెంబర్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. జనరేషన్స్ కొద్దీ ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. అండ్ ఇంకొక ప్రమాదం ఏంటంటే, ఇలా వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు క్రైమ్ రేట్ పెరుగుతోంది అనేది ఒక సమస్య. ఇప్పుడు మీరు అన్నట్టుగా డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి, అది మరో సమస్య. స్లీపర్ సెల్స్గా మారడము, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. మన పెహల్గామ్ అటాక్ మనం చూసాం కదా, స్థానికుల సహాయం లేకుండా ఇలాంటి అటాక్స్ జరగడానికి ఆస్కారం లేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏదో కొంత రెక్కి నిర్వహించడం, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు, స్లీపర్ సెల్స్గా మారడం. ఇది ఇంకా మరొక ప్రమాదం. అది ఇంకా ప్రమాదము. వీళ్ళంతా ఆ యాక్టివిటీలో ఉంటున్నారు. అదే కదా మనకు వీళ్ళపైన అబ్జెక్షన్ ఏంటి అంటే, పాపం ఏదో తినడానికి లేక, లేకపోతే నిల్వ నీడ లేక వచ్చారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ వీళ్ళంతా వాళ్ళ చేతులు పావులుగా మారడం, ఇన్ఫార్మర్స్ గా పనిచేయడము, పైగా ఈవెన్ గన్ వీల్డింగ్ టెర్రరిస్ట్ గా కూడా వీళ్ళు టర్న్ కావడం. ముఖ్యంగా మన దగ్గర బాగా తగ్గింది. హైదరాబాద్ లో శరణార్థులు ఎక్కువ, సుమారు 10,000 మంది వరకు ఉన్నారు అనేది లెక్క వస్తుంది. అందరు ఓటర్స్ కూడా అయిపోయారు. కానీ ఇక్కడ స్లీపర్ సెల్స్ లేకపోతే సహకారం ఇవన్నీ కూడా ఒకప్పుడు బాగా ఉండే, ఇప్పుడు తగ్గాయి. అయితే కోవిడ్ టైంలో మనం మర్చిపోకూడదు, కొన్ని క్యాంప్స్ వీళ్ళు ఢిల్లీలో కూడా కనపడ్డారు. అప్పుడు మోడీ ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే, వీళ్ళను అక్కడనే డిటెన్షన్ కింద కూడా కొందరిని పెట్టింది. డిటైన్ చేసి డిపోర్ట్ చేయాలని. మనకు డిపోర్ట్ చేయడానికి కూడా ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకనంటే మనం రికగ్నైజ్ చేయడం లేదు వీళ్ళు శరణార్థులుగా వీళ్ళను. కనుక ఎందుకంటే దీంట్లో యూఎన్ఓ కూడా మనం సిగ్నేటరీస్ కాదు. దాంతో ఏమవుతుందంటే, మీరు వీళ్ళపైన అకృత్యాలు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇండియాను బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళని అఫీషియల్గా పంపలేము, అన్అఫీషియల్గా అమానవీయంగా పంపాల్సి వస్తుంది. ఇంకా అట్లా ఉన్నప్పుడు అంటే అది కూడా ట్రంప్ చేసినట్టుగా వీళ్ళని డంప్ చేయాల్సి వస్తుంది సముద్రంలోకి కదా. డంప్ వేస్తే కానీ ఇప్పుడు ఈవెన్ కొన్ని జరుగుతున్నాయి. బంగ్లాదేశీలో చాలా మందిని నెట్టేస్తున్నారు, బార్డర్ దగ్గర తీసుకెళ్లి ఫైర్ చేసి పడేస్తాం, వెళ్ళిపోండి అని అంటే వెళ్ళిపోతున్నారు. ఇంకా వేరే మార్గం లేదు మనకు. నిజంగా వీళ్ళు ఇక్కడ లేస్తారు, మానవతావాదులు అందరు లేస్తారు. మరి వాడు గన్ను పట్టకుండా ఇది పట్టకుండా మీరు కాపలా ఉంటారా? చట్టపరమైన పాసిబిలిటీ ఉందో లేదో తెలియదు, కానీ అసలు ఏదైనా ఒక చట్టం తీసుకురావాలి. శరణార్థులు అనేవాళ్ళు ఎవరికి కూడా ఓటు హక్కు అనేది లేకుండా తీసేస్తే పొలిటికల్ పార్టీస్ మొత్తం సైలెంట్ అయిపోతాయేమో అనిపించింది. ఇప్పుడు ఓట్ల కోసమే కదా వీళ్ళు. అప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ, ఇప్పుడు కేరళ కానీ, ఇందాక మనం అస్సాం కానీ, ఎక్కడైనా కానీ వాళ్ళ ఓట్ల కోసమే కదా ఇప్పుడు వాళ్ళందరినీ ఇక్కడ రెడ్ కార్పెట్ పెట్టి వెల్కమ్. వీళ్ళకు ఓటు హక్కు లేదు అని తెలిసిన మరో రోజు వీడికి ఇంత బువ్వ కూడా పెట్టారు వీళ్ళు, నీళ్ళు కూడా ఇవ్వరు వీళ్ళు. ఎందుకంటే నీకు పని ఇవ్వరు కనుక. ఈ ఐడియా ఇదేనా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. శరణార్థులు అనే వాళ్ళకి ఓటు హక్కు తీసేస్తే సగం దరిద్రం పోతుంది ఏమో అనిపిస్తుంది. నేను అనుకుంటా ఈ కులగణనలలో జరిగే జనగణన ఏదైతుందో బహుశా ఇది కూడా ఒకటి జరుగుతుంది అని అనుకుంటున్నా ఇంటర్నల్ గా. వీళ్ళు కనుక ఫైండ్ అవుట్ చేస్తే, ముందు భారతీయులు కారు వీళ్ళు అనేది కనుక ఫైండ్ అవుట్ చేస్తే
వీళ్ళు ఎవరు అవుతారు అంటే ఓటర్లెస్ వాళ్ళే అవుతారు, శరణార్థులుగా గుర్తించినా పర్వాలేదు, కనీసం ఓటు హక్కు లేకుండా చేస్తే తర్వాత వాళ్ళని డిపోర్ట్ ఎట్లా చేయాలి ఏంది అనేది ఇబ్బంది లేదు. కనుక ఈ దేశం యొక్క ఏమంటాం ప్రభుత్వాలని నిర్ణయించే స్థితి వాళ్ళకి వస్తే చాలా కష్టం. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎందుకంటే ఈ రోజున వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు కదా, అన్నిటినీ కేంద్రం చూసుకోలేదు కదా. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ విషయంలో ఉంటే ఓట్ల కోసం కకృతి పడకుండా డెఫినెట్గా అసలు ఇలాంటి వాళ్ళు లోపలికి చొరబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వెస్ట్ బెంగాల్ అదే జరుగుతుంది కదా. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అసలు అందుకే నేను పవన్ కళ్యాణ్ రోల్ మోడల్ అవుతాడు ఈ విషయంలో. మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రి గట్టిగా బయటకు వచ్చి మాట్లాడము, ఇంటర్నల్ సెక్యూరిటీకి థ్రెట్ అని మాట్లాడతాం. ఇది నిజం. ప్రతి రాష్ట్రంలో అంతర్గతమైన భద్రతకు ముప్పుగా వాటిల్లుతుంది. వీళ్ళు ఫీల్ కావాలి. భద్రత అనుకోవడం లేదు, వాళ్ళకే భద్రత అనుకుంటున్నారు. మాకు 4 ఓట్లు పెరుగుతున్నాయని అనుకుంటున్నారు. బెంగాల్లో సమస్య అంతా అదే కదా. కనుక ఒక మంచి సందేశం ఇచ్చారు, ఒక ఆ రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికి ఒక మంచి సందేశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి రోహింగ్యాలు కావచ్చు, అక్రమ చొరబాటుదారులు కావచ్చు, ఎంత పెద్ద సమస్య అనేది మనకు అర్థమవుతోంది. సో ఈ సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క కేంద్ర ప్రభుత్వం మీదే కాదు, ప్రజలుగా సమాజంగా మనందరి మీద బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో ఒక సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. బహుశా దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకోవాలి, లేకపోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది, మన దేశమే ప్రమాదంలో పడుతుంది, నెమ్మదిగా ఆ ప్రమాదపు టంచులోకి వెళ్తుంది. అలా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి మీరేమనుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు, తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. NHTV నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.